విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ప్రకటనను సిపిఎం స్వాగతిస్తుంది అని ఆ పార్టీ విశాఖ జిల్లా కమిటీ కార్యదర్శి ఎం జగ్గునాయుడు అన్నారు. ఆయన విశాఖలోని సిపిఎం కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. వామపక్షాల పోరాటం వల్లే ఇది సాధ్యమైందని అన్నారు. కేంద్రం వాల్టర్ డివిజన్ను 2 ముక్కలు చేసిందని ఆయన మండిపడ్డారు. డివిజన్లో ఎక్కువ భాగాన్ని ఒడిశాలోని రాయగఢకు ఇవ్వడం వలన ఆదాయం అంతా వాళ్ళకి, జోన్ ప్రకటన మనకి అన్నట్టుగా ఉందని విమర్శించారు. ఫలితంగా పర్యాటక ప్రాంతమైన అరకుకు నష్టం జరుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి పూర్తి స్థాయి జోన్ సాధించాలని ఆయన డిమాండ్ చేశారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. విశాఖపట్నం కేంద్రంగా వాల్తే డివిజన్తో కూడినటువంటి దక్షిణ కోస్తా రైల్వే జోన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని సిపిఎం పార్టీ విశాఖ జిల్లా కమిటీ స్వాగతిస్తున్నది. సిపిఎం పార్టీ, వామపక్ష పార్టీలు, వివిధ ప్రజా సంఘాలు, మేధావులు, రైల్వే ఉద్యోగ సంఘాలు సుదీర్ఘకాలం పోరాట ఫలితం, ప్రజాప్రతినిధుల కృషి ఫలితం ఈ జోన్ ఏర్పాటుని సిపిఎం పార్టీ భావిస్తూ ఉంది. ఈ జోన్ సాధనలో పోరాడిన ప్రతి ఒక్కరిని సిపిఎం పార్టీ విశాఖ జిల్లా కమిటీ సంపూర్ణంగా అభినందనలు తెలియజేస్తూ ఉంది. అయితే కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఉత్తరాంధ్రని నష్టం చేసే చర్యలు, వివక్ష చూపే చర్యలు ఆపలేదు. వాల్తే డివిజన్ని 2 ముక్కలు చేసి వాల్తే డివిజన్కి అన్ని జోన్ల కన్నా అత్యంత ఎక్కువ ఆదాయం సమకూరుస్తున్న వాల్తే డివిజన్లో దాదాపు 680 కిలోమీటర్ల పరిధిని వాల్తే డివిజన్ నుంచి తొలగించి ఒరిస్సా రాష్ట్రంలోని రాయగఢ్ డివిజన్కి బదలాయించడం జరిగింది. కేవలం 410 కిలోమీటర్ల పరిధి మాత్రమే ఈరోజు విశాఖ రైల్వే జోన్కి డివిజన్కి కేటాయించారు. ఇది నష్టం చేసే చర్య. ఇది విశాఖపట్నానికి, ఉత్తరాంధ్రకి నష్టం చేసే చర్య. ఎందుకంటే వాల్తే డివిజను సాలీన 10,500 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుస్తూ ఉంది. ఈ ఆదాయం సమకూర్చడంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నది కొత్త వలస కిరండోల్ కేకే లైన్. జిల్లాలో ఉన్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంటు, విశాఖపట్నం పోర్టు, అనేక ప్రభుత్వ పరిశ్రమలు, భారీ మధ్యతరహా పరిశ్రమలకి ఈ లైన్ ద్వారానే ముడి సరుకు సరఫరా అవుతుంది, దిగుమతులు అవుతున్నాయి. ఆదాయంలో సింహభాగం ఈ రవాణా ద్వారానే వస్తూ ఉంది. ప్రయాణికుల ద్వారా వచ్చే ఆదాయం స్వల్పం. కాబట్టి ఆదాయాన్ని వచ్చేటువంటి ఈ రైలు మార్గాన్ని వాల్తే డివిజన్ నుంచి తీసేసి ఒరిస్సా కేటాయించడం చెప్పారంటే ఈ ఉత్తరాంధ్ర ప్రజానీకాన్ని, విశాఖపట్నం ప్రజానీకాన్ని తీవ్రంగా నష్టం చేసే చర్య అని చెప్పి సిపిఎం పార్టీ భావిస్తూ ఉంది. కాబట్టి ఈ చర్య వల్ల అటు ఆదాయానికే కాకుండా రాబోయే కాలంలో స్టీల్ ప్లాంట్కి, పోర్టుకి, వివిధ ప్రభుత్వ రంగ పరిశ్రమలకి ర్యాక్స్ కేటాయింపులో సమస్యలు వస్తాయి. అందుకని కేకే లైన్తో సహా వాల్తే డివిజను విశాఖ రైల్వే జోన్లో ఉండాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.